Hi, hello guys. Welcome back to our channel. Live in your own world. ఈరోజు వీడియో ఏంటంటే 1000 మంది బిర్యానీ వండితే ఎలా ఉండబోతుందో చూపించబోతున్నాను. మా కాలేజ్లో గిన్నిస్ రికార్డు కాంపిటీషన్ అయితే జరుగుతుంది. 1000 మెంబర్స్ బిర్యానీ, ప్రతి ఒక్కరు 1 కేజీ బిర్యానీ వండాలి, ఒక్కో స్టైల్లో. ఈరోజు అయితే ఆ వీడియో మొత్తం మీకైతే చూపించబోతున్నాను. ఎలా ఉంది, ఏం జరిగింది, అసలు దాని ముందు రోజు ఏం జరిగింది, రిహార్సల్ అని చెప్పి ఏం చెప్పారు మాకు, అవన్నీ చూపించబోతున్నాను మీకు. అండ్ మనం కూడా ఈరోజు బిర్యానీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాము. నేను మా సార్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాను. మనం ఉండబోయే బిర్యానీ మొత్తం అంతా చూపిస్తాను మీకు ఈరోజు. అంటిల్ దెన్ లీవ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. ఇంకో విషయం చెప్పైతే మర్చిపోయాను, మన ఛానల్కి 500 మెంబర్స్కి 20 మెంబర్స్ తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఎవరైతే కొత్తగా మన ఛానల్ విజిట్ అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మనకి ఇంకా కొంచెం సపోర్ట్ పెరుగుతుంది. మా కాలేజ్లో బిర్యానీ కాంపిటీషన్ కూడా ఒకరోజు ముందు నుంచే ప్రిపరేషన్స్ అనమాట. అందరూ ఎలా కుక్ చేయాలి, ఎక్కడ ఎవరెవరు కిచెన్ నెంబర్స్ ఉన్నాయి, గ్యాస్ స్టవ్స్ ఎలా యూస్ చేయాలి, గ్యాస్ దగ్గర ఏమేమి సేఫ్టీస్ మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఏమేమి కేర్ తీసుకోవాలి అనేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మమ్మల్ని ఒకరోజు ముందే పిలిపించారనమాట. ఎక్కడైతే ఈవెంట్ జరుగుద్దో అక్కడికి చూడండి, ప్రతి ఒక్కరు వచ్చారు. ఈవెన్ ఫ్యాకల్టీతో సహా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పిలిపించి మాట్లాడారు. ఒకరోజు ముందే జరిగిందనమాట ఇదంతా, ఎంత ఒకరోజు ముందుది. ఓకే గైస్, మనమైతే కాలేజీ బయలుదేరుతాము. నీడెడ్ సామాన్ మొత్తం తీసుకునేసి మనమైతే ఇంకా కాలేజీ స్టార్ట్ అయిపోయామంటే ఇవ్వండి మొత్తం 1 కేజీ బిర్యానీకి ఏమేమి అవసరం అన్నీ ఎవడంట అంటూ వెళ్ళిపోదాం. ఈరోజు బిర్యానీ దుమ్ము లేపేద్దాం. ఈరోజు అయితే మామూలుగా ఉండదు. మా కాలేజ్లో ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయ్యేసి వస్తున్నారు ఇంటి దగ్గర నుంచి. చూడండి, కాలేజ్లో ఈ వైబ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంతమంది ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారనేది. చూడండి, ఒకరు గిన్నెలని, ఒకరు వెజిటేబుల్స్ అని. ఈ కార్లు చూసి ఏదైనా పెళ్లి జరుగుతుంది అనుకుంటారేమో, పెళ్లి కాదండి, బిర్యానీ కాంపిటీషన్కి వచ్చారు మా వాళ్ళందరూ. కార్లు వేసుకొచ్చేసారు లాస్ట్కి. చూడండి, అందరూ ఏదో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్నట్లే వస్తున్నారు కదా. చూడండి, అసలు ప్రతి పిల్లోడు ఖచ్చితంగా అందరూ మా బ్యాచిలర్ చెఫ్స్ అందరూ వచ్చేసారు ఈరోజు మా కాలేజీలోకి. అసలు చూస్తే నాకే మైండ్ పనిచేయలేదు, ఏంటి ఇంతమంది చెఫ్లు ఉన్నారా మా కాలేజీలో అనేసి. చూడండి, మా వాళ్ళు ప్రిపేర్ చేయడం కూడా అలాగే చేశారనమాట. ఈవెంట్ని ఒక పెళ్లిలాగే చేశారు. చూడండి, పెళ్ళి అనుకోబాకండి సరేనా, బిర్యానీ ఈవెంట్. ఎక్కడికి వెళ్ళినా మనకి సైడ్ బిజినెస్లు తగ్గవు కదా, అవన్నీ స్టాల్స్ అనమాట. ఐస్ క్రీమ్స్ అని అలాగా కొన్ని స్టాల్స్ పెట్టేశారు, వాటర్కి అని. సైడ్ బిజినెస్ అనమాట అదంతా. చూడండి, మొత్తం దీని లోపల ఎంటర్ అయ్యామంటే ఇంకా వెళ్ళిపోయినట్లే మనం గిన్నిస్ రికార్డ్ లోపలికి. అండ్ పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ వ్యాన్స్ అలా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, పెళ్ళికి ఎలాగైతే ఇన్వైట్ చేస్తారో అలాగనమాట. ఎంట్రన్స్లో మొత్తం ప్రతిదీ కూడా నీట్గా ఒక ప్లాన్ ప్రకారం చేశారనమాట. పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా లోపల టెంట్లు వేసి అలా చేశారు. లోపలైతే మొత్తం చూడండి ఒకసారి, స్క్రిప్ట్ అయితే చేయొద్దు ఎక్కడ. వీడియో మంచిగా ప్రతిదీ అయితే నేను తీశాను. కొంచెం అక్కడక్కడ కొంచెం అటు ఇటు ఉంటుంది, ఎందుకంటే నేనే ప్రిపేర్ చేస్తూ నేనే వీడియో తీయాల్సి వచ్చింది. సో అందువల్ల కొద్దిగా ఇబ్బందిగా జరిగింది అయితే ఈసారి ఈ వీడియో. బట్ నీట్గా అయితే ఉంటుంది అనమాట, ప్రతిదీ డీటెయిల్గా అయితే తీశాను. వీళ్ళందరినీ చూసేసి ఎక్కడో ఇండియా వైడ్ మాస్టర్ చెఫ్స్ అనుకుంటారేమో, కాదండి, వీళ్ళందరూ డాక్టర్స్ అనమాట. అప్కమింగ్ డాక్టర్స్, మా కాలేజ్లో మెడికల్ స్టూడెంట్స్ అనమాట. చూడండి, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేశారు. అసలు నాకు లోపలికి వెళ్ళగానే ఇంత స్పోర్టివ్గా తీసుకుంటారా కుకింగ్ అనుకున్నాను. ప్రతి ఒక్కరు అసలు ఎంజాయ్ చేస్తూ కుక్ చేస్తున్నారు. అక్కడక్కడ మిడిల్లో డ్యాన్స్ కూడా వేశారు మా వాళ్ళు అయితే. చూడండి, కుక్ చేస్తూ డ్యాన్స్లు వేస్తున్నారు, చూపిస్తాను మీకు అది కూడా. చూడండి, అసలు క్విక్గా ఏదో ఒక ఏమంటారంటే లైక్ మనం ఒక రన్నింగ్ రేస్ ఎలాగ వెళ్తాము అలా చేస్తున్నారు అనమాట. నువ్వా నేను అన్నట్లు వండుతున్నారు. బట్ కుకింగ్ని ఎంజాయ్ చేస్తూ వండుతున్నారు అనమాట, కష్టంగా తీసుకోకుండా. బట్ ఆఫ్టర్నూన్ సెషన్ ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువైపోవడం వల్ల మేము కొంచెం స్ట్రగుల్ అయ్యాము. బట్ వీళ్ళు మార్నింగ్ సెషన్ కాబట్టి కొద్దిగా చేశారు. మా సార్ చూడండి ఎరగదీస్తున్నాడు. ఈ సారు నేనే అనమాట, ఇద్దరమే కలిసి చేసాము బిర్యానీ. బ్యాచులర్ బ్రదర్స్ కదా, పాపం పాట వినిపించాలనే కాలు ఆగలేదు, డ్యాన్స్ వేసేసారు ఆగలేక. సర్లే ఏం చేద్దాం, ఇంకా మన బ్యాచులర్ బ్రదర్స్ని మనంగా దేవుడు ఎంకరేజ్ చేస్తారు. కానీ సేఫ్గా కుక్ చేయండి బ్రదర్స్. ఇలా డ్యాన్స్లు వేస్తూ ఫైర్ దగ్గర కష్టం అనమాట, కొంచెం బయటకు వచ్చి అయితే ట్రై చేయండి. చూడండి, అందరూ పోటీగా మా సార్ అయితే డైలాగ్ కొడుతున్నాడు మధ్యలో. ఇంకా అందరూ మా వాళ్ళు అయితే సార్ని ఫోకస్ చేశారు. అలాగే మామూలు నువ్వు ఎంతసేపు వీడియో తీస్తావు, మేము తీస్తాం రా అని చెప్పి నన్ను వీడియో తీయడం మొదలుపెట్టారు. ఇంకా లాస్ట్కి అయితే బిర్యానీ కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను అన్ని కట్ చేసి పెడితే మా సార్ ఫ్రై చేసి పెడుతున్నాడు.
అలాగా అన్నీ చేశాను. తర్వాత కాసేపటికి అందరినీ చూపిద్దాము, అందరినీ కవర్ చేద్దాం అనేసి మా ఫ్రెండ్కి అయితే కెమెరా ఇచ్చేసి ఇంకా చూసుకో మొత్తం అందరినీ కవర్ చేశాను అనమాట. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్క వాళ్ళు డ్యాన్స్ ఎరగదీస్తున్నారు. నేను ఒక స్టెప్ వేద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మ చూస్తే నా చేత స్టెప్ వేపిస్తుందని సైలెంట్ అయిపోయాను. అలాగా అంత కవర్ చేశాను అనమాట ఓవరాల్గా. కానీ ఎండ అయితే ఇరగదీసేసింది బాబు 39 degreesలో. ఈ ఎండకి ఆ బిర్యానీ వండేళ్ళకి దోల తీరిపోయింది. అన్న అయితే అసలు ఆగలేకపోతున్నాడు, డ్యాన్స్ పాట వినిపిస్తే చాలా పరిగెత్తేస్తున్నాడు. ఈయనైతే మా చైర్మన్ సార్ అనమాట. మా సార్ కూడా వచ్చాడు పాపము ఆ ఎండకి. అలాగే సరే నేనైతే ఇంకా టకటక టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకునేసి మన బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. మరి మా వాళ్ళు నా బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, అందుకనేసి ఇంకా టకటక స్టార్ట్ చేసేసాను అనమాట బిర్యానీ వండటం. స్లోగా అయితే 1 by 1 కటింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసాను. టకటక ఆనియన్ అన్నీ కట్ చేసి మా సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారనమాట. ఇంకైతే మా సార్ స్టార్ట్ చేసాడు ఆనియన్ ఫ్రై చేయడం అనమాట. ఫ్రైడ్ ఆనియన్ ఫస్ట్ చికెన్ అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను నీట్గా. ఇంకా స్టార్ట్ చేస్తే మనం గుమ్మాలు ఇచ్చే బిర్యానీ అయితే స్టార్ట్ చేయాలి కదా. మనం బిర్యానీ వండుతున్నాం అంటే మినిమం ఉంటుంది కదా, సో గట్టిగా ట్రై చేస్తున్నాం ఈసారి. అందుకనేసి ఇంకా సరే మా సార్ హెల్ప్ కూడా తీసుకున్నాను అనమాట. సార్ కూడా పాపం చాలా హెల్ప్ చేశాడు. నేను ఫ్యాకల్టీ కదా అది ఇది కాకుండా నాతో సరదాగా టైం స్పెండ్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాడు. సో అలాగా ఇంకా ఇద్దరం కలిసిమెలిసి టకటక వండేసాం అనమాట. బిర్యానీ అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది, కానీ కొంచెం అడుగు అంటుకునింది ఎందుకంటే బౌల్ చిన్నదైంది. సో అంత కొంచెం అడుగైతే అంటుకునింది, బట్ వండేసాం అనమాట టకటక. ఇదిగో బిర్యానీ దమ్ అయితే చేస్తున్నాము. ప్రతిసారి బిర్యానీ ప్రాసెస్ చూపిస్తే మీకు బోర్ కూడా వేస్తుంది కదండి. అందుకనేసి బిర్యానీ కోసం ఎలా కాంపిటీషన్ ఉంటుందో చూపించాను మీకు ఈసారి. బిర్యానీ వండే ప్రాసెస్ చూపించలేదు మీకు, ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ మంటలేని వంటకంలో బిర్యానీ ప్రాసెస్ చూపించేశాను మీకు. మళ్ళీ ఇప్పుడు కూడా బిర్యానీ ప్రాసెస్ చూపించాలంటే బోర్ కూడా వేస్తుంది మీకు. కాబట్టి ఎంతమంది కాంపిటేటివ్గా కాంపిటీషన్లో ఉన్నారు అనే దాని గురించి వీడియో తీశాను అనమాట. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలనేసి లాస్ట్లో అయితే ఎండింగ్ టచ్ ఇచ్చామన్నమాట నేను మా సార్. అలాగా ఒక 2 ఫోటోలు దిగామన్నమాట ఎప్పుడు గుర్తుండేటట్లుగా. ఇంకా ఫైనల్గా అయితే మీ అందరికీ ఒక మాట అండి, వెరీ వెరీ థ్యాంక్స్ అనమాట. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ అవుతుంటే లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.